జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి వారికి అదృశ్య శాస్తు గ్రహాలన్నీ మార్పు రావడం, ఇక మే మాసంలో మనకి పోయినటువంటి మే మాసంలో మే 18 తారీఖున రాహువు, కేతువు, గురువు 3 గ్రహాలు మారడం, మార్చి 29న మనకి షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో శని భగవానుడు, శుక్రుడు, రాహువు అవన్నీ మారడం, ఏదైతే బుధుడు మారడము, ఇవన్నీ కూడా గ్రహాలు ఏవైతే మార్పు ఉన్నాయో ఈ మార్పుడికి ఈ యొక్క ధనుసు రాశి వారికి అదృష్టం జూన్ మాసంలో ఎలా ఉండబోతుందంటే కనుక, మీరు ఎక్కడైనా లవ్ చేస్తున్నారా? ఇప్పుడు చేయొద్దు గురువుగారు చెప్పారని. ఆల్రెడీ లవ్ చేసి ఉంటే ఆ లవ్ చేసినందుకు మ్యారేజ్ చేసుకునేటువంటి మొదటి అడుగు ఈ జూన్ మాసంలో వేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది. ఇంట్లో ఒప్పుకోలేదా? ఒప్పించండి. ఈ జూన్ మాసంలో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇందులో ఒకరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, ఇందులో వీరు ధనుసు రాశి వారే ఉండాలి. అంతే, ఏ నక్షత్రం ఉన్నా ధనుసు రాశి వారే ఉంటే చాలు. జూన్ 7వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేయండి ఇంట్లో ఒప్పించడానికి. ఒప్పించి అది అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. లేదంటే కనుక లవ్ మ్యారేజీ ఈ యొక్క ధనుసు రాశి వారికి అంత సక్సెస్ఫుల్ అయితే లేదు. ఈ జూన్ మాసంలో ప్రయత్నం చేస్తే నవంబర్ లోపు మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఒప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. మరొకటి, వన్ సైడ్ లవ్ ఉండి ఇబ్బంది పెట్టేటువంటి తత్వాలు చేయకండి. గురువు చెప్పారు అని చెప్పేసి మెడకు ఉడేసి మరీ లాక్కపోయి అయితే చేయొద్దు. ఇది కేవలం ఏంటంటే మీరు ఇద్దరు సమోషంగా ఇద్దరు మనశ్శద్ధ లేకుండా ఒప్పుకుంటే మాత్రమే ఇంట్లో ఒప్పించండి. లేదు అంటే అరేంజ్ మ్యారేజ్ చూసుకోండి. అరేంజ్ మ్యారేజ్ కూడా జూన్ మాసంలో 7వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అది స్త్రీ అయితే కనుక తూర్పు దిశ వచ్చేటువంటి సంబంధం, పురుషుడైతే కనుక ఉత్తరం దిక్కు నుంచి వచ్చే సంబంధాలు ఖచ్చితంగా కలుస్తాయి. ఇకపోతే ఈ యొక్క గ్రహాల మార్పిడి ఏదైతే రాహుకేతు ఉందో, ఈ రాహుకేతు గ్రహాలు మారడం, అందులోనూ గురువు కూడా మారడం ఉంది కదా, వీటికి మీకు నాకు సూచిస్తున్న దాని ప్రకారం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవ్వడం, జాబులో వెసులుబాటు రావడం, విదేశీ ప్రయాణం కూడా మీరు కన్ఫర్మ్ అంటే జూన్ మాసంలో మీరు ప్రయత్నం చేయటం, అలానే ఎక్కడో ఎప్పుడో రాసినటువంటి ఆస్తులు రావడం, అప్పు ఇచ్చుంటే అవి రావడం, మీకు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచన రావడం, ఎప్పుడో చేసిన తప్పులు గుర్తుకు రావడం, ఇవన్నీ కూడా ఈ జూన్ మాసంలో జరుగుతాయి. ఇకపోతే పెళ్ళి అయ్యి గొడవలు పడి కోర్టు వరకు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా, వారు మూడో వ్యక్తిని మధ్యలో రానియకుండా భార్యాభర్త ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్య పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. జూన్ 18 తర్వాత ఈ ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇంకొక అదృష్టం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని జాబు మీ జేబులోకి వస్తుంది. అంటే జాబ్ ఎప్పుడూ అప్లై చేస్తుంటే ఆ జాబ్ అనేది మీ వరకు రావడం అనేది ఒక రకమైన అదృష్టం. అలానే మీకు విదేశీ ప్రయాణం కూడా అలానే ఉంటుంది కాబట్టి వీసా ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. ఆరోగ్య సమస్యలు మాత్రం మీకు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి. ఆ రెండింటికి ప్రికాషన్స్ తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో పెద్దలు ఎవరు ఉంటే వారి నిర్ణయం తీసుకోండి. భార్య, భర్త ఉంటే భర్త నిర్ణయం తీసుకోండి. ఎవరిని నమ్మి డబ్బు అయితే పెట్టొద్దు, ఖచ్చితంగా మోసపోతారు, తగాదాలు అవుతాయి. ఎవరికి అప్పు ఇవ్వద్దు. ఏదైనా షేర్స్ ఉన్నా మీరు చేసుకోండి, మ్యూచువల్స్ ఉన్నా మీరు చేసుకోండి. బెట్టింగ్ లాంటి వ్యాపుల్లో డబ్బులు పెట్టొద్దు. ఇది మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకుండా ఉంటే అదృష్టం అంతా కూడా ఈ జూన్ మాసంలో మొదలు పెడితే దశాబ్ద కాలం వరకు కూడా అదృష్టం ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు ఇంకా రాణించాలి, ఈ నవగ్రహాల శాంతి కలగాలంటే కనుక మీరు ఒక చిన్న రెమెడీ పాటిస్తే సరిపోతుంది. ఆ రెమెడీకి ఏంటంటే నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకం గురువారం లేదా శనివారం ఉదయం సమయంలో చేయాలి. ఒకటి. రెండోది, ఏదైతే మీకు నిమ్మకాయ గ్రీన్ కలర్ది ఉంటుంది, పచ్చి నిమ్మకాయ అంటారు, ఈ పచ్చి నిమ్మకాయ ఒకటి, లవంగాలు ఒక 4, అలానే మనకి కర్పూరం ఉంటుంది కదా, మనకి బిళ్ళ కర్పూరం, హారతి కర్పూరం, పచ్చ కర్పూరం ఇలా ఉంటాయి. ఇందులో ఏ కర్పూరం తీసుకోండి, ఒక 2 కర్పూరాలు తీసుకొని అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసుకొని మీకు మీరే దిష్టి తీసేసుకోండి. ఏదైతే రాహువు కేతువు ఇబ్బంది ఉందో అవి తొలగిపోతాయి. దిష్టి తీసుకొని నీళ్ళలో పడేయండి, లేదా పొదలకొని చెట్లలో పడేయండి. మరొక రెమెడీ, ఈ రెమెడీతో పాటు మీరు ఉలవలు 1 కిలో, కందిపప్పు కానీ కందులు కానీ ఏ కలర్ ఉన్నా పర్ల, కందిపప్పు కందులు 1 కిలో తీసుకొని అవి మీకున్నటువంటి దోషాలు, మీకున్నటువంటి కోరికలు, మీకున్నటువంటి ఏదైతే నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా అవి తలుచుకోండి. అవి తలుచుకొని మీ చుట్టూతో దిష్టి తీసుకొని పారేటువంటి నీటిలో వేయండి. దీని ద్వారా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ 2 రెమెడీస్ మీకు అదృష్టాన్ని ఇస్తుంది. ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి కలర్, మీకు కలిసి వచ్చిన కలర్ గచ్చకాయ కలర్, అందులో సిమెంట్ కలర్, ఈ 2 కలర్స్ మీకు కలిసి వస్తాయి. కలిసి వచ్చేటువంటి రోజు
మీకు గురువారం బాగా కలిసి వస్తుంది. రెండోది ఆదివారం బాగా కలిసి వస్తుంది. ఏ పని చేయాలంటే ఈ 2 రోజుల్లో చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. అలా అని చెప్పేసి మీకు పనికొచ్చే హాస్పిటల్ పనులు అయితే కాదండి. హాస్పిటల్‌కి గురువారం వెళ్తే బాగుంటుందని చెప్పేసని బుధవారం అంతా ఆరోగ్యం బాలేకుండా ఉండకండి. ఏదైనా డబ్బులు వచ్చేది కానీ మీకు జీవితంలో ఎదిగేదానికి ఉంటే అలాంటి పనులు గురువారం లేదా ఆదివారం పెట్టుకోండి, మీకు కలిసి వస్తుంది. శుభకార్యాలు లాంటివి కానీ, ఇంకేదైనా మీకు పెళ్లి చూపులకి వెళ్ళటం కానీ అట్లాంటివి చేసుకోండి. జాబ్‌లో కానీ అట్లాగా పెట్టుకోండి. ఇకపోతే మీకు నెంబర్ 6, అందులోనూ ఇంకొక నెంబర్ వచ్చేసి 9. ఈ 2 నెంబర్లు మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ప్రతిరోజు కూడా పారాయణం చేయడానికి నెంబర్ ఇస్తా. ధనుస్సు రాశి వారు ప్రతిరోజు పారాయణం చేయాల్సిన నెంబర్ 9849 526 9849 526. ఈ నెంబర్ని 315 అంటే 315 సార్లు పారాయణం చేయాలి. ఎలా చేయాలి? చేతులు ఏదైనా అరటిపండు కానీ ఇంకేదైనా ఫ్రెండ్ ఉంటే సపోటా, మామిడి ఏది ఉంటే అది ఆ ఫ్రెండ్ తీసుకొని పారాయణం చేసి 315 సార్లు చదివేసి అది మీరు భుజించండి, సేవించండి. దాని ద్వారా మీకు ఉన్నటువంటి నరదిష్టి, నరఘోషే కాకుండా అన్ని రకాల గ్రహదోషాలు కూడా మీకు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జూన్ మాసం 2020 సంవత్సరంలో మీరు కూడా అదృష్టవంతులు అవుతారు.